దివ్య డైమండ్స్ ఆరిజిన్ ఫర్ జెన్యూన్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మొదట ఒక అజయ్ బాబు అనే పాస్టర్ పైన కేసు పెట్టడం, తర్వాత రాధా మనోహర్ దాస్ గారు అనే ఒక అతని పైన కేసు పెట్టడం. వీళ్ళిద్దరు పైన కేసు పెట్టిన పర్సన్ ఎవరు అంటే జోసెఫ్ గారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు కేసు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పుణ్యకార్యం అయితే చేయలేదు. ఓకే, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ పట్ల? ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్తారు, సమాజంలో తిరుగుతారు, రోడ్ల పైన అక్కడిక్కడ తిరుగుతారు, గుళ్ళలో తిరుగుతారు, దేవుడి గురించి బోధిస్తారు. బోధించుకుంటూనే ఇతర మతాన్ని కీల్చపరచడం. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మతానికి గౌరవించుకుని ఇతర మతాలని గౌరవించుకున్నా పర్లేదు, కానీ ఇతర మతాన్ని దూషించడము, ఇతర మతస్థులను దూషించడము, అలాగే గ్రంథాలను దూషించడము, అది సరిపోక డైరెక్ట్ దేవుణ్ణి అటాక్ చేయడము. అది ఎక్కడైపోతుందా, ఏమైపోతుంది అంటే అలవాటుగా మారిపోతుంది. ఎక్కడ పోయినా ఇతర దేవుళ్ళని కీల్చపరచడం. ఓకే, వాళ్ళ వల్ల ఏమవుతుందంటే పుట్టగొడుగులాగా ఇతరులు పుట్టుకొస్తున్నారు. వాళ్ళ ఫాలోవర్స్ అందరూ అదే పనిగా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మీరు అజయ్ బాబు గారి పైన కేసు పెట్టడానికి రీజను ఇతర మతాలని ద్వేషించాడనా, లేకపోతే అదే మతంలో ఉన్న దేవుళ్ళని దూషించాడనా? రెండు. ఇప్పుడు ఓకే, యేసు ప్రభు విగ్రహాన్ని పలగొడతా అన్నాడు. ఎందుకు? ఇప్పుడు నీకు కౌంటర్ ఇవ్వాలంటే ఆయనకి ఇచ్చుకో కౌంటర్. నీకు ఎవరైతే నీకు కౌంటర్ ఇచ్చాడో, నేను ఎవరైతే నిలదీశాడో, నేను ఎవరైతే మతాన్ని దూషించాడో ఆ పర్సన్ ఇచ్చుకో. నాకు సంబంధం ఉండదు, ఎవరి సంబంధం ఉండదు. అంతేగాని అదే పనిగా పెట్టుకొని దేవుని అడ్డం పెట్టి ఆ దేవుని దూషిస్తాను అంతే కదా. ఇప్పుడు వాళ్ళ దేవుడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు, వాళ్ళకు లేదు. వాళ్ళ దేవుడి గురించి మాట్లాడే హక్కు ఎవరికి, అసలు దేవుడు అనే దేవుని గురించి మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు మనుషులకు లేదు. మన మనుషులుగానే బతకాలి. అంతేగాని దేవుడు మనల్ని పుట్టించాడు, వాళ్ళని ఎదిరించే హక్కు మనకు ఉండొద్దు కూడా. రైట్. అయితే ప్రవీణ్ గారు, మీరు ఈ క్రిస్టియానిటీ మతం నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత హిందూ మతాన్ని ఆరాధించాలి లేదంటే ప్రేమించాలి, కానీ ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ప్రకారం క్రిస్టియానిటీ పైన ఎందుకు ద్వేషం చూపిస్తున్నారు? నేను క్రిస్టియానిటీ మీద నేను ద్వేషం చూపించలేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు క్రైస్తవులు అంటే అన్నదమ్ములు, నక్క చెల్లెలు, మా ఊళ్ళే. ఇప్పుడు ఈ యొక్క పాస్టర్లు ఎలా మాట్లాడతారు ఏంటి అనేది నేను చిన్నప్పటి నుంచి, నా ఇప్పుడు 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు అందులో ఉన్నామని, కాబట్టి వాళ్ళు ఎలా జనాలను మోసం చేసి చర్చి తీసుకెళ్లి కానుకల దశం భాగాలతో, ప్రార్థనతోటి, దయ్యాలు పెట్టని చెప్పేసి, కుటుంబాల సమస్యలు వస్తే దీనికి దేవుడు కారణం అని చెప్పేసి దేవుని సైతాన్ని ఎప్పుడెక్కడ ఎలా యూజ్ చేసుకుని జనాలను భయపెడతారో వీటన్నిటిలో నేను అన్ని తెలుసుకున్నామని, కాబట్టి నా ఓలను కాపాడే ప్రయత్నంగా నేను హిందూ మతానికి ఏం రాలేదు. క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చాను. బట్ మీరు పాస్టర్ల మాటలు నమ్మి మీరు మోసపోవద్దు అనేది నేను చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అంతే. నేను ఎవరిని దూషించట్లేదు, నేను ఎవరిని ద్వేషించట్లేదు. ఫస్ట్ పాయింట్. అది కూడా నేను ఏదైనా చేసినా రాజ్యాంగబద్ధంగా, బైబిల్ పరంగా, చట్ట ప్రకారంగా నేను తీసుకుని నేను చేస్తూ ఉన్నాను. ఎక్కడ దూషించట్లేదా? నేను ఎక్కడ దూషించట్లేదు. అండ్ వన్ మోర్ పాయింట్, సార్ గారు ఏమన్నారంటే అజయ్ బాబు మీద కేసు పెట్టారండి, రాధా మనోహర్ దాస్ గురి గారి మీద కేసు పెట్టారని చెప్పేసి, నేను ఈ కేసులు పెట్టి నేను వార్తల్లో, న్యూస్ లో నేను సార్ని చూడడం జరిగింది, అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. నేను ఈ రోజు ఒక మాట చెప్తాను. చాలా సార్లు జోసెఫ్ గారు చెప్పారు నేను ఇది కంప్లీట్ చేసేస్తాం, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ మిమ్మల్ని జోసెఫ్ గారు అని అలా ఏమంటద్దు. ఇప్పుడు ఏంటంటే జోసెఫ్ గారు రాధా మనోహర్ దాస్ గురువు గారిని మేము గౌరవిస్తాం, అభిమానిస్తాం. మా గురువు గారు అతను. మా గురువు గారు మీద ఎఫ్ఐఆర్ చేశారు, కేసు పోలీసులు స్ట్రాంగ్ గా తీసుకోలేదని చెప్పేసి మీడియా చుట్టూ తిరిగారు, అవన్నీ చేశారు. గురుగారు ఏమన్నారు అని చెప్పి అడిగితే, ఇలాగా క్రైస్తవాన్ని, బైబుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, గురువు గారిని చూసి 10 మంది కూడా గొర్రెలు అనడం స్టార్ట్ చేశారు, 10 మంది కూడా పుట్టుకొని వస్తున్నారని చెప్పేసి అన్నారు. సో అందులో నేను కూడా ఒకరిని అనేది వాస్తవమే. అంటే గురువు గారిని చూసాం కాదు, నా వచ్చిన రూట్ వేరే ఉంది. ఇప్పుడు ఈ రోజు ఈ డిబేట్ పరంగా నేను గురువు గారి చేత అట్లాంటి మాటలు అననివ్వకుండా, మా వాళ్ళు ఎవరైతే అంటున్నారో అని పుట్టుకొచ్చారని చెప్పి అన్నారు కదా, మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా వాళ్ళు నా పైన ఉన్న వాళ్ళు అంటే శివశక్తి కావచ్చు, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కావచ్చు, కరుణాకర్ సుగన్ గారు కావచ్చు, రాధా మనోహర్ దాస్ గురువు గారు కావచ్చు,
ఇంకా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో Hmm. వాళ్ళందరికీ నేను ఇది ఆపించేసేద్దాము, మనము మన హిందూ గ్రంథాల గురించి చెప్పుకుందాము, మన భగవద్గీత మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, ఇంకా ఇది ఇక్కడ స్టాప్ చేపిద్దాం అని చెప్పి నేను పర్సనల్ గా శివశక్తి ఆఫీస్కి వెళ్ళి అడుగుతాను, హిందూ శక్తి ఆఫీస్ లోపలికి వెళ్ళి అన్నతో అడుగుతాను, గురువు గారిని కూడా పర్సనల్ గా కూర్చోబెట్టి ఇంకా ఈ గొర్రెలు అంటాము బైబుల్ జోలికి వెళ్ళకుండా కూడా మనం ఆపిచ్చేద్దామని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. రైట్. నేను ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అలాగే కంటిన్యూ చేశారనుకోండి, నేను తిరిగి వాళ్ళ మీద నేను కేసులు పెట్టచ్చు, తిరిగి వాళ్ళ మీద కౌంటర్ వీడియోలు పెట్టచ్చు, నేను తిరిగి వాళ్ళకి రివర్స్ కూడా అవ్వచ్చు. ఈ వీడియో పరంగా నాకు వాళ్ళు వ్యతిరేకంగానే పర్వాలేదు. కానీ మన జోసెఫ్ గారు క్రిస్టియన్స్ నుంచి ఇంకా ఎప్పుడు మేము మా దైవ ఆరాధన మేము చేసుకుంటాం, మేము ఒక విగ్రహంలో దైవం ఉందని చెప్పి మేము ఒక విగ్రహ ఆరాధన మేము చేసుకుంటాం, మేము బొట్టు పెట్టుకుంటాం, మా హిందూ సాంప్రదాయం బొట్టు పెట్టుకుంటారు, ఆడపిల్లలు మల్లెపూలు పెట్టుకుంటారు, గాజులు పెట్టుకుంటారు, మా సాంప్రదాయాలు మాకున్నాయి. ఇలాగా మా సాంప్రదాయాలు, మా కట్టుబాట్లు, మా విగ్రహారాధన పద్ధతిని, మా దేవుళ్ళను మా దేవతలను దయ్యాలు అనకుండా, అంటే మా దేవతలను మా దేవుళ్ళను మా దశావతారం మా కావచ్చు, హిందుత్వ సాంప్రదాయ పరంగా ఏ దేవుళ్ళని కావచ్చు, వీటిని ఏ పాస్టర్ దూషించకుండా మా సాంప్రదాయాలు అంటే గతం వదిలేసేద్దాం. ఇప్పటివరకు ఎవరు దూషించారు, ఎవరు దీని గురించి మాట్లాడారు, ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పాస్టర్లని వదిలేద్దాం. ఇక నుంచి మొత్తం యావత్తు క్రైస్తవ పాస్టర్లందరూ కూడా మా ఆరాధన పద్ధతిని అవమానించకుండా, మా సాంప్రదాయ పద్ధతిని కించపరచకుండా ఉండే విధంగా జోసెఫ్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పి చెప్తే ఆ తర్వాత నేను మా వాళ్ళందరూ నేను కంట్రోల్ చేసేస్తాను. రైట్. జోసెఫ్ గారు రైట్, చాలా మంచి వార్త చెప్పారు. మనకు కావాల్సింది ఇదే. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం ఒక పని చేద్దాము, మాది కూడా ఇదే ప్లానింగ్. ఎలా అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ వైపు ఒకళ్ళు ఒక బాధ్యత తీసుకోవాలి. ఎలాంటి బాధ్యత అంటే ఇప్పుడు ఖచ్చితంగా చీడ పురుగులు అనే వాళ్ళు ఉంటారు. ఓకే. హిందూయిజంలో కానివ్వండి, క్రిస్టియానిటీలో కానివ్వండి, ఖచ్చితంగా ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళని అరికట్టాలంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా దూషించారు, ఇప్పుడు మీ వరకు వచ్చే కన్నా వాళ్ళని మేమే ఖండించుకోవాలి, మేమే దండించుకోవాలి. ఎందుకంటే అక్కడ మీరు వస్తే ఏమవుతుందంటే మళ్ళీ మత ఘర్షణ అవుతుంది. అది మీకు తెలిసింది అనుకోండి, మాకు తెలియలేదు, మీకు తెలిసింది మాకు చెప్పండి. వాడిని తిట్టో కొట్టో కాల్మొక్కో ఏదో ఒకటి చేసి హిందూ మతాన్ని జోలికి రాకుండా చేసే బాధ్యత తీసుకోవాల్సిందే. అలాగే మీరు కూడా తీసుకుంటా అన్నారు కదా, మంచిదే. ఇది అయితే ఇక్కడ ఆయన ఒక వర్డ్ యూజ్ చేశారు, మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీ అన్నారు. ఇక్కడ స్టార్టింగ్ లో బైబిల్ ప్రకారంగా అసలు విగ్రహారాధన అనేదే పాపం అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ పాస్టర్స్ అంతా. దీన్ని ఎలా తీసేస్తారు అసలు? చెప్పారండి, కొందరు ఉన్నారు, చెప్తున్నా కదా, కొందరు ఉన్నారు. ఇప్పుడు మనం అందరు పాస్టర్స్ అనొద్దు, కొందరు ఉన్నారు. ఓకే. కొందరే అంటే దీనిలో చెప్పలేదా అండి, ఇప్పుడు యాజ్ పర్ బైబిల్ లేదా ఇది విగ్రహారాధన అనేది పాపం అని ఈ 10 కమాండ్మెంట్స్ ఉంటాయి కదా? ఇప్పుడు ఒక పాయింట్ యాడ్ చేస్తాను, చెప్పండి. అది బైబిల్ పరంగా ఉందా లేదా మాకు అనవసరం. ఓకే. ఇప్పుడు జోసెఫ్ గారు ఏమన్నారు, అందరు అనలేదండి, కొందరు అన్నారు. ఆ కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము గౌరవిస్తాం. అందరు అనలేదు, అందరూ అనట్లేదు కదా, కొందరు అంటున్నారు కదా, అంటే కొందరు అనట్లేదు కదా. కొందరు ఎవరైతే అంటున్నారో వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే చాలా అంటున్నారు. ఆ బైబిల్లో ఉండకపోతే మాకు అనవసరం. ఇప్పుడు నేను బైబిల్ వదిలేశాను, క్రైస్తవాన్ని వదిలేశాను, ఇప్పుడు నాకు హిందూ ధర్మం అంటే నాకు కొన్ని నచ్చింది, నేను ఇందులో లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను, పూర్తిగా పరిశీలన, నేను చదువుకోవాల్సిన పుస్తకాలు చాలా 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 ఉన్నాయి. ఈ బైబిల్ గురించి చదివి అంత నాకు వద్దనుకున్నప్పుడు అది వదిలేశాను అనుకుని నేను దానికి దూరంగానే ఉంటాను. మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు బైబిల్ విగ్రహారాధన అవమానించే పరంగా ఉందా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకోండి. కానీ మేము పూజించే మా పూజ విధానాన్ని తప్పు పట్టే విధంగా పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని అనుకుంటే జోసెఫ్ గారు తీసుకోవాలి. ఇప్పుడు ఇంత కష్టపడి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేపించి పోలీస్ స్టేషన్ చుట్టూ 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. నేను గురుగారిని కూర్చోబెట్టి అవసరమైతే ఇదే డ్రీమ్ మీడియా ఛానల్లో వేదిక కావచ్చు, సపరేట్ గా వీడియో కూర్చోబెట్టి, గురుగారు ఇంకా మనకి ఈ రోజు ఆపేద్దామా, ఇంకా ఎవరు కూడా మన జోలికి రారంట పాస్టర్లు అందరూ. జోసెఫ్ గారు క్రిస్టియానిటీ నుంచి తరపున ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. నెక్స్ట్ ఎవరైనా అనరు, నాకు నమ్మకం ఉంది, జోసెఫ్ గారు చెప్పారు కాబట్టి నాకు నమ్మకం ఉంది, కాబట్టి మనం ఆపేద్దామని చెప్పేసి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి అడుగుతాను కూడా.